సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబాకు హిందుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే నేను విన్న కొన్ని సందర్భాలలో. సాయిబాబా హిందూ దేవుడు కాదా? కాదండి. కాదా? హిందూ దేవుడు కాదు. అసలు నా దృష్టిలో ఆయన దేవుడు కాదు. ఎవరికీ దేవుడు కాదు. ఎన్ని గుళ్ళు ఉన్నాయండి సాయిబాబాయ్? ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు 1,00,000 గుళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కట్టుకుని ఉండొచ్చు. అంత మాత్రం సాయి దేవుడు అవుతారా? సాయిబాబా దేవుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ ఎవరన్నా చెప్పారా? ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, సాయి విషయంలో కోర్టుకు వెళ్ళింది షిరిడి సాయి సంస్థానం. షిరిడి సాయి సంస్థాన్ కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే, సాయిబాబా ఈజ్ ఎ మిస్టిక్ సెక్యులర్ సెయింట్ అని ఇచ్చారు. ఆయన సుప్రీం గాడ్ లేకపోతే గాడ్ అని ఇవ్వలేదు. మిస్టిక్ సెక్యులర్ సెయింట్ అంటే ఒక రహస్యమైన అంటే మార్మికమైన లౌకిక యోగి లేదా సాధువు అని మాత్రమే ఇచ్చారు. ఆయన సెయింట్ అనే అన్నారు, గాడ్ అని అనలేదు. షిరిడి సాయి సంస్థానికి ఇచ్చిన తీర్పే అది, ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూలో. అలాగే మద్రాస్ హైకోర్టు విషయంలో ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా సాయిబాబా ఈజ్ ఏ గురు అనే ఇచ్చారు అక్కడ. ఇక్కడికి వచ్చే పాలిటికి తెలంగాణలో చాదరగట్లో ఉన్న ఒక సాయిబాబా టెంపుల్ ఇష్యూలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో కూడా సాయిబాబాను ఒక గురువుగానే చెప్పారు, దేవుడిగా ఎవరు చెప్పాల. అండ్ ఆ గురువు కూడా ఎవరికి? హిందువులకో ముస్లింలకో కాదు, ఈజ్ అ సెక్యులర్ సెయింట్ అని చెప్పారు. అంటే సెక్యులర్ సెయింట్ అంటే అన్ని మతాలకి సంబంధించిన వాడు, అసలు ఏ మతానికి సంబంధం లేనివాడు అని చెప్పారు. మరి ఆయన తీసుకొచ్చి హిందువులకి మాత్రమే గురువుని ఎట్లా చేస్తారు, హిందువులకి మాత్రమే దేవుడిని ఎట్లా చేస్తున్నారు? మా అబ్జెక్షన్స్ అక్కడే వస్తున్నాయి.